నిన్నీ అలా బడిపిల్లలు ఎట్లా తయారయ్యారంటే పలక ఫోన్ లేంది గడియ కూడా ఉండలేరు. 7-8 తరగతులకు పోవుడే ఆలస్యం. డాడీ నాకు స్మార్ట్ ఫోన్ కావాలి అని పంత నములుతున్నోళ్ళు ఎందరో ఉన్నారు. అయితే చదువుకునే పొల్లగాళ్లకు పలక ఫోన్లు ఎందుకు? అసలు ఫోన్లతోని పొల్లగాళ్ళు ఖరాబ్ అవుతుర్రని ఏలూరు జిల్లాలో ఉన్న ఓ బల్లె ఇకమత్ చేసిర్రు అక్కడి సార్లు. మరి పార్క్ గదేందో మనం కూడా చూసేద్దాం. చూస్తారు కదా పొలగాన్లకి ఎటువంటి సౌలతి చేసిర్రో. లెక్కకైతే ఇది కాయిన్ బాక్స్ అసోంటి ఫోనే, కానీ రూపాయి సిక్కలేసే బదులు రీఛార్జ్ చేసిన కారటి పెట్టి మాట్లాడుకోవాలి. పలక ఫోన్లు చేయంగా పొలగాన్లు చక్కగా చదువుతలేరని ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో ఉన్న ఓ ప్రైవేటు బడువులు చేసిన ఉపాయం ఇది. అయితే అప్పటి కాయిన్ బాక్సులలో రూపాయి సిక్కలు వేసుకుంటా మాట్లాడేది, గాని ఈ ఫోన్లో ఇగో ముంగటంగా కారటి పెడుతుండ్రు చూడర్రి. ఈ కారటి పెట్టి నెంబర్లు వస్తాలే. 1వ నెంబర్ వత్తితే అవ్వయ్యలకు, 2వ నెంబర్ వత్తితే చుట్టాలకు పోతట్లు సెట్ చేసిర్రు. ఏడాదికి 500 కట్టి కారటి తీసుకొని ఒక్కో విద్యార్థి 3 నెంబర్లు నమోదు చేసుకోవాలన్నట. అట్లా ఏవైతే నెంబర్లు రాపించుకుంటారో ఆ నెంబర్లకే ఫోన్ పోతుంది. ఇంకో ముచ్చటేంటిదంటే ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడనీకే లేదు. ఒక్కోలు 10 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు. అటెనక దానంతట అదే కట్ అవుతుందట. అట్లా బల్లె ఉన్న 900 మంది పొలగాన్లకు 12 డబ్బా ఫోన్లు పెట్టినరాట. ప్రజెంట్ పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల కొంచెం పిల్లలు ఆ ఫోన్కి ఎక్కువ ఎడిట్ అయ్యి చదువు బయట పరిసరాలన్నీ చండాలం అయిపోవటం, పిల్లలు ఆలోచనలన్నీ చండాలం అవటం, అందువల్ల మేము ఈ మార్గం అనేది చేయగలిగాము. ఇంటిరా స్మార్ట్ ఫోన్లు చేయంగా పొలగాన్లు ఆగమవుతారు కాబట్టి చదువుకు దగ్గర చేస్తానికి గీ ఇకామతి చేసినాం అంటారు బడేళ్ళు. అంతేగా మరి బల్లె చదివే పొలగాన్లకు ఫోన్లతో ఏం అక్కర ఉంటది? పెన్ను, పెన్సిళ్ళు, బొక్కులు, బట్టలు, కాపీలు, ఫీజులు ఎంతసేపు గీ ముచ్చట్లే ఉంటాయి. అంతోటి దానికి పలక ఫోన్లు అవసరమా? అందుకే పొలగాన్లను తొవ్వల పెడతానికి గీ ఉపాయం చేసిర్రాట. అంతేకాదు పొలగాన్లు సుతమా అయ్యవులతో మాట్లాడుతున్నామని తుర్తిగానే ఉంటున్నారట. చూడురి బడిసార్ల ఉపాయం ఎట్టుందో. మరి ఇది ఏ కంపెనీదో ఏమో గాని కతిమ పల్లల సుత గిసోంటి సౌలతి చేస్తే బాగుండని అనుకుంటారట గీ ముచ్చట చూసిన పొలగాన్ల అయ్యవ్వలు.